ఏంది ఎప్పుడు లేంది కార్ బయటికి తీసిండు అనుకుంటున్నారా? మీరు అంతేలే బ్రదర్. డైలీ కార్ ని వాడతారా ఏంటి? ఇంటి ముందు దుమ్ము పట్టే దాకా ఖాళీగా మన కార్ ని పెట్టే వాళ్ళమే మనందరం. ఇంకా నెలకి ఒక ఫంక్షన్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. టిక్ టాక్ తయారయ్యి మంచిగా కార్ వాషింగ్ చేయించి మంచిగా పోతాం. నెలలో ఒక రోజు అయినా కూడా ప్రశాంతంగా మన కార్ లో వెళ్దాం అనుకుంటాం. అలా మనం పాటలు వింటున్నప్పుడు ఏదో ఒక స్పీకర్ నుంచి సరిగ్గా సౌండ్ అయితే రాదు. ఎందుకని చూస్తే ఎలుకలు ఖతం చేసినాయి అని చెప్పి తెలిసింది. నాకు ఇది ఒకటే ప్రాబ్లం వచ్చింది. ఇంకా కొన్ని రోజులు మూలకి కార్ ని పెడితే ఇంకా ఎన్ని ఖరాబ్ అవుతాయో నాకే తెలియట్లేదు. నాకే కాదు, మీరు కూడా మీ కార్ తో ఇలాంటి బాధలు కష్టాలు పడుతున్నారా? కార్ ఈఎంఐ ఇంకా అయిపోనే లేదు, అప్పుడే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయేంటి కార్ లో అని చెప్పి బాధపడుతున్నారా? కార్లు ఒకప్పటిలాగా స్టాండర్డ్ గా అయితే కంపెనీ నుంచి రావట్లేదు. కార్ మీద ఎంత ఇష్టం పెట్టుకుంటే అంత బాధ పడాలి బ్రదర్, తప్పదు. కానీ బాధతో పాటు లాస్ కూడా అవుతున్నాం. ఇప్పుడు ఫట్ ఫట్ అని కార్ ని అమ్మేసినా కూడా మనం పెట్టిన పైసలు అయితే రావు. ఇంకా మనం అంటావా ఎక్కువ కార్ ని వాడలేదు. ఇంకా మనం కార్ నుంచి పైసలు ఎట్లా వసూలు చేస్తాం? పైసలు వసూలు చేయలేమనే ప్రతి ఒక్కరం అనుకుంటాం అంతే. కానీ నిజం చెప్పాలంటే కార్ నుంచి పైసలు వసూలు చేయొచ్చు. మన కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా ఇంటి నుంచి బుకింగ్ ఇచ్చుకోవచ్చు. మంచిగా చెక్ చేసుకొని రిటర్న్ తీసుకోవాలి. కొంచెం పేషెన్స్ ఉండాలి మరి మీ కార్ తో బిజినెస్ చేయాలంటే. అప్పుడు మనం కూడా కార్ నుంచి డబ్బులు వసూలు చేయొచ్చు. ఆ డబ్బులు కార్ ఈఎంఐ కి హెల్ప్ అవుతాయి. ఒకవేళ కార్ ఈఎంఐ లేకపోతే మనకి ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ అవుతాయి డబ్బులు. దీన్ని రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి అంటారు. మరి దీని గురించి మనకి ఇంకా తెలియాలి, డీటెయిల్స్ ప్రాసెస్ అని చెప్పి మనం అనుకుంటే ఇప్పుడే కింద ఒక నెంబర్ ఇస్తున్నా కదా, ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు కార్ బుకింగ్ కి వెళ్ళింది అనుకోండి, ఈ రోజే మనకి స్పాట్ డబ్బులు వచ్చేస్తాయి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. లేట్ చేయకుండా ఒకసారి నెంబర్ కి కాల్ చేస్తే మీకు పూర్తిగా అన్ని వివరాలు వాళ్ళు చెప్తారు.